మాధవీలత గారు మాకు ఒక సూపర్ హీరోయిన్గా తెలుసు. ఒక హీరోయిన్కి మదర్గా ఉండడం సో ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి? చాలా సంతోషంగానే ఉంటుందండి. ఏ పిల్లలైనా కూడా ఏ తల్లిదండ్రులకైనా కొంచెం వృద్ధిలోకి వస్తున్నారంటే ఎవరికైనా కూడా సంతోషంగానే ఉంటుంది కదా. అవును అవును. అలాంటి ఫీలింగే నాకు కూడా ఉందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అమ్మ ఇప్పుడే సన్మానం చేయించుకొని వస్తున్నా అంటే నువ్వు సన్మానం చేయించుకుంటే బయట వాళ్ళకి నాకు కాదు. అవునా, ఎందుకలా అంటూ ఉంటారు? ప్రతి ఒక్కటి నాకేంటంటే కొన్ని డిసిప్లిన్ ప్రిన్సిపల్స్ అవన్నీ నాకు ఎక్కువ ఉండాలని ఇష్టపడతాను. ఫస్ట్ మ్యామ్ని హీరోయిన్గా స్క్రీన్ మీద చూసినప్పుడు సో ఎలా ఫీల్ అయ్యారా ఫస్ట్ డే ఆ మూమెంట్? ఫస్ట్ డే కొంచెము టెన్షన్ పడ్డాను, ఎలా ఉంటుంది మూవీ ఏంటి అని చెప్పేసి. ఒక సాంగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డామన్నమాట. నిన్నే కోరే సాంగ్ లో వచ్చేసి కొంచెం షార్ట్ డ్రెస్ వేసుకోవాలని ఈమె వేసుకోవాలని డైరెక్టర్ గారు దాంతో కొంచెము తర్జుమా జరిగింది. ఆ తర్వాత మూవీలో చూసినప్పుడు ఇబ్బందికరంగా అనిపించట్లేదు, పర్వాలేదు అనిపించింది అన్నమాట. సో పాలిటిక్స్ వైపు అడుగు తీసుకున్నారు. హీరోయిన్గా ఉంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చేవేమో బాగా. సో ఏంటి, ఏమైనా బాధపడుతూ ఉంటారా? పాలిటిక్స్ వద్దనే చెప్పానండి నేను. సినిమాలు కూడా వద్దని చెప్పింది. సినిమాలు కూడా వద్దని చెప్పాను. సినిమా అవకాశాల కోసము చాలా ఫైట్ చేసింది ఆమె. ఓకే. నిరాహార దీక్షలే చేసింది, ఇంకా చాలా చాలా. యూజువల్గా మీకు కోపం వచ్చేటువంటి అల్లరి ఏం చేసేవారు? కొంచెం అల్లరి ఎక్కువ చేసింది, కొంచెం దెబ్బలు కూడా బాగా తినేది. ఏం దొరికితే అంత కొట్టేది. అయినా పిల్లలు నాకు అల్లరి చేయకుండా ఎలా ఉంటారండి? నా తెలియకడుగుతాను. స్కూల్ నుంచి 5 నిమిషాలు లేట్గా వస్తే కూడా కొట్టేది. స్కూల్ నుంచి 5 నిమిషాలు లేట్గా రావడం కూడా నేరమా? అని కాదు, తప్పని కాదు, కానండి విలేజ్ లో ఉన్నామన్నమాట. అమ్మాయిల మీద కామెంట్లు వచ్చినప్పుడు తల్లిగా బాధ అనేది ఫీల్ అవుతాం కదా తప్పనిసరిగా. తప్పని క్వశ్చన్ చేస్తే ఒప్పుకోవట్లేదండి. చూసినా కూడా చూడనట్టు కళ్ళు మూసుకొని ఉంటేనే అది కరెక్ట్ అనిపిస్తుంది. అది తప్పని నిలదీస్తే దానికి ఇన్ని బోల్డ్ అని కామెంట్స్ పెడతాను అనమాట. అవి చదివినప్పుడు ఒక తల్లిగా నాకు చెప్పుకోలేనంత బాధ వేస్తాను, ఎవరికి చెప్పుకోలేము కూడా. Boss Wala. Be the boss.